భీమవరం అయితే వెళ్తున్నాం. ఏం లేదండి, మా సాహిబ్ గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తున్నాం. అదే అశోక్ గారికి డిస్ప్లే పోయిందంట, డిస్ప్లే అయిపోతాం. కాశీలో తక్కువ అంటారు కదా, అలాగే కాశీ వెళ్తున్నాం. ఇదిగోండి, అయితే మనం భీమవరం వస్తున్నాం కదండి, హీట్ వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ అయితే చెక్ చేస్తున్నాం. మరి ఇంజిన్ ఆయిల్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. 2000 సుమారుగా తిరిగేసానండి. సో ఇప్పుడు చెక్ చేస్తాను, చూద్దాం. పోయిందండి ఆయిల్. లేదండి, వేడొచ్చాను. సర్వో అయితే తీసుకున్నాం. మనకి సర్వో, మన బండికి సర్వో వేస్తున్నాం. భలే ఉందండి గరగడం. ఆ గరగడం అయితే వెళ్దాం. చూడండి అసలు ఇరు పక్కల ఎంత బాగుందంటే, ఒక పక్క కాలువ ఉందండి, పంట కాలువ. ఇది సుమారుగా మనకి అదే తాడేపల్లిగూడెం దాటిన కాడి నుంచి ఉందండి. మనకి అటు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ లోనేమో కాలువ, రైట్ సైడ్ లోనేమో పంట పొలాలు, చెరువులు అన్నీ ఉన్నాయి. ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే వ్యూ, చాలా బాగుంది. అసలు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అయితే వెళ్ళే దారిలోనండి ఎండి చేపలు మామూలుగా లేవండి. ఎండి చేపల స్టాల్స్ చాలా బాగున్నాయి. ఎండి చేపల స్టాల్స్. మీరు ఎంతమంది ఎండి చేపలు తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తింటాను ఎండి చేపలు. పప్పుచారు చేసినప్పుడు ఎండి చేప చాలా బాగుంటది. ఇదండి గరగపుర అయితే వచ్చేసాం. చేపల చెరువులు చూసారండి, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇంకా భీమవరం అంటేనే చెరువుల పంట అండి. ఇదిగోండి, ఇదిగో బ్రిటిష్ కాలం నాటి లోకులు కనిపించినాయండి. వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. ఫోటో షూట్ గా తిరగదీసేద్ది. అంటే మేము చూసేది ఆ యాంగిల్ అని చూస్తాం కాబట్టి. చెట్టు అయితే తిరగదీసిందండి. ఎవరు ఈ ఏరియాలో ఇది తీసినట్లేరు. చాలా బాగుందండి ఈ ప్లేస్. మామూలుగా లేదండి, కేకలాగా ఉంది ఈ ఏరియా అయితే. ఇదిగోండి, తాటి చెట్లు ఆకులు కొట్టేశారు. ఇప్పుడు ఎవరు కూడా తాటాకులు వాడట్లేదండి. అందరూ డాబాలు కట్టుకుంటున్నారు. అలాగే రేక్ షెడ్లు అవి వేసుకుంటున్నారు. ఇప్పుడు తాటాకులు ఎవరు వాడట్లేదు. తాటాకిల్లు ఎంతమంది నివసించారు చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, స్వాగతం పలుకుతుంది మనకి. భీమవరం అయితే పలికేసింది స్వాగతం. ఇప్పుడు మనం భీమవరం ఎంటర్ అయిపోయాం. బివి రాజ్ కాలేజీ. ఇక్కడ ఎంతమంది చదివారో మన వీడియో చూసేవాళ్ళు అందరూ నేను ఇక్కడ చదివానని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నారో, ఎంతమందికి ఇక్కడ మీకు సీట్ వచ్చిందో, లేకపోతే ప్రైవేట్ డబ్బులు కట్టి చదువుకున్నారో కామెంట్ చేయండి. ఇది మనకి ఎంట్రన్స్ లోనే స్వాగతం పలుకుద్దండి. అయితే అటుకాలకు మనం ఇక్కడికైతే వచ్చేసాం. మొత్తం ఫ్రేమ్ తోటి ఎక్సలెంట్ గా ఉంది. అయితే అక్కడ షాప్ కట్ తీయడానికి కుదరలేదు, చాలా బిజీగా ఉండింది. వాళ్ళు అసలు మేమే కాల్ ఎడతలేదు. ఇంకొక పగిలిపోయింది చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా ఎంత చెత్త అయిపోయిందో. అసలు ఏం కనపడుతుందో సైడ్ లో ఏం చూడండి, ఫ్రేమ్ మొత్తం ఇది అయిపోయింది. ఫైనల్ గా అయితే ఇలా ఉందండి ఇది. చూసారా, దీని అవుట్పుట్ చూడండి. ఇదిగో ఇలా మరకలు పడిపోయి లోపల మొత్తం ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి. దీని వాటర్ చూసారు కదా. ఇప్పుడు ఇది నెక్స్ట్ దీనికి కొత్త బట్టలు వేసాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొత్త బట్టలు కుట్టేస్తాను. ఈయన టైలర్ చూడండి, ఇదిగోండి ఈయన టైలర్, కొత్త బట్టలు కుట్టే టైలర్ ఈయన. ఎక్కడి నుంచో వచ్చాం టైలర్ కోసం. మరి బాగా సెట్ అవ్వాలి కదండి, అందుకే ఈ టైలర్ బాగా సెట్ చేస్తారని వచ్చాం. అండి మా సబ్స్క్రైబర్ హాయ్ చెప్పండి. ఇదిగోండి, సింపుల్ గా వేసి పడేస్తారు చూడండి. పట అయిపోద్ది. ఇక్కడ రాజమండ్రి ఎన్ని వేయించాం కానీ మా ఫ్రెండ్ కి అసలు నచ్చలేదండి, అక్కడ బాగా చేయలేదు. సో ఇక్కడ మరి టైలర్ గారు అశోక్ గారిని మెప్పిస్తారు లేదో చూడాలి. చూడండి ఎంత స్పీడ్ గా చేసేస్తున్నారో. మమ్మల్ని స్పీడ్ గా చేసి స్పీడ్ గా పంపించేయాలనేసి
చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్. ఏంటంటే మామూలుగా లేదండి, కింద ఇంకా అక్కడ షాప్ దగ్గర లేట్ అయిపోద్దని ఇంటికి వచ్చి చేస్తున్నారు. ఇదిగోండి, పాతదాన్ని తీసేసి కొత్తది ఎంత బిగించేశారంటే ఆన్ చేశారు. హెలో మోటో, స్వాగతం పలికేసింది హెలో మోటో అని. బ్లాక్ వచ్చేసి ఓకే అండి, బాగుందా? రాజమండ్రి మీద చాలా బాగుంది. కలర్స్ కలర్స్ ఎలాగుండేది? మాసిపోయినట్టుంది. మొత్తం మాసిపోయినట్టు ఉందండి కలర్స్. మనం చూసామండి రాజమండ్రి, చెప్పాను కదా మీకు, ఏమంటే ఇలా చేశారు. నేను అన్నానండి, నాది వివో ఇది రాకుంటుంటే చేశారండి అంటే, అంత బాగుందండి, క్వాలిటీ సేమ్ వచ్చేసింది అన్నారు. మీరు వచ్చాక చూద్దరండి అన్న. టెంపర్ గ్లాస్ వేయండి, దీనికి వేయించండి మళ్ళీ. మొన్న కస్టమర్ ఫుల్ సాటిస్ఫైడ్ అండి. ఓకే, మేము ఇక్కడికి వచ్చినందుకు పైన చూసారా, పైన అయిపోయాక మనం వెంపరాజు గారి దగ్గరికి వచ్చేసామండి. వెంపరాజు గారి బిర్యానీ, దూకుడు పోతు బిర్యానీ అడిగాం. అయితే ఈరోజు దూకుడు పోతు లేదండి, అది సండే స్పెషల్ అన్నారు. సండే బుధవారం అనేసి అన్నారు. సో ఇంకా మిస్ అయిపోయామన్నమాట. మిక్స్డ్ చెప్పాం, మామూలుగా లేదు. చిట్టి మెత్యాలతోటి మిక్స్డ్ అండి. అశోక్ గారు మీరు ఓకేనా? మనం ఇంత దూరం వచ్చినందుకు. అశోక్ గారు మీరు ఓకేనా వచ్చినందుకు? పాత పొంత వచ్చాను, కొత్త పొంత వెళ్తున్నాను. సారీ, పాత పొంత వచ్చి కొత్త పొంత ముస్తాబ్. ఇదిగోండి, ఫైనల్కి వచ్చేస్తుంటే మనకి గూడెం రిటర్న్లో చూసాం. జాతర ఏదో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, భారీగా డెకరేషన్లు చేస్తున్నారు లైటింగ్ తోటి. ఇది నైట్ వ్యూలో తీస్తేనే బాగుంటుంది, ఇంకా పూర్తిగా అయితే కాలేదండి. ఎందుకంటే మొత్తం టౌన్ అంతా అరేంజ్ చేస్తున్నారు. నాకు తెలిసి జాతర ఏదైనా ఉండొచ్చు, మేబీ జాతర అనుకుంటున్నాను నేను. అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయిపోయామండి. మనకి సుమారుగా టైం 5:30 అయిపోయినట్టుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఏరియా పేరు కూడా కమెంట్ చేయండి. మరే వీడియోతో ఉంటాను ఫ్రెండ్స్.